సంస్థాన్ నారాయణపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మంత్రి పదవి కోసం పరితపన తప్ప మునుగోడు అభివృద్ధిపై నీకు పట్టింపు లేదు అంటూ మండిపడ్డారు. నువ్వు ఈ ప్రాంత బిడ్డవు కాదు, చనిపోయిన తర్వాతే నిన్నిక్కడ పూడ్చరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడూ ఎల్బీ నగర్ అంటావు కదా, వెళ్లి అక్కడే పుణ్యం కట్టుకో, ఈ ప్రాంతానికి పట్టిన శని వదులుతుందంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అయితే నిధులు తెచ్చి మునుగోడు అభివృద్ధి చూపించు, కానీ చోటామోటా లీడర్లతో ప్రతిపక్షాలపై అవమానకర వ్యాఖ్యలు చేయొద్దని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం, జాగ్రత్త రాజగోపాల్ రెడ్డి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి బూట్లో నాకిన వారు ఈ రోజు నీ వెనుక తిరుగుతున్నారు, అదే నీ స్థాయి అంటూ బీఆర్ఎస్ నాయకులు సెటైలు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా సంస్థాన్ నారాయణపురంలో ఒక్క శంకుస్థాపన కూడా జరిగిందా అంటూ ప్రశ్నలు విసిరారు. నీవు ఇక్కడ పుట్టినోడివి కాదు, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు, మంత్రి పదవి కోసం మాత్రమే, డిగ్రీ కూడా పూర్తి చేయని నువ్వు ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రజల కోసం కష్టపడ్డారు, కానీ నువ్వు మాత్రం బ్రోకర్ పనులు చేస్తూ మాజీ ఎమ్మెల్యేపై నోరు విప్పుతున్నావు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈరోజు నిన్న రాజగోపాల్ రెడ్డి గారి కుక్కలు, పెంపుడు కుక్కలు మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి మీద ఏదేదో అవాకులు చెవాకులు వేలుతున్నారు. వాళ్ళందరూ ఖబర్దార్ చెప్తున్నాం. రాజగోపాల్ రెడ్డి 14 సంవత్సరాలు ఎంపీ చేసిన 2009 రాజకీయాలకు వస్తే వాళ్ళ అన్న తెరచాటు పెట్టుకొని ఒక పారాషూట్ లీడర్గా వచ్చి ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గాన్ని, నల్గొండ జిల్లాని భ్రష్టు పట్టిస్తున్నాడు. 2009 ఎంపీ అయ్యిండు. ఒక 5 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది, ఒక్క పని చేయలేదు. ఏ మండలంలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ ఒక్క పని చేయలేదు. అదే విధంగా 2014 ఓడిపోయిన తర్వాత 2016లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిండు. ఎమ్మెల్సీగా గెలిచి 3.5 సంవత్సరాలు చేసి ఏ రోజు ఏ గ్రామంలో రండి మీరు మా ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా, మీరు ఎక్కడన్నా ఏ పని చేసినట్టుగా ఒక్కటైనా చూపియండి. ఇక్కడ మేము సవాల్ విసురుతున్నాం. ఈ మండలంలో కాదు, ప్రతి గ్రామానికి, ఏ గ్రామానికి వచ్చినా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా వచ్చి మేము నిరూపిస్తాం. మీరు ఎందుకంటే ఒక కుక్కలు, ఒక దొంగలు, ఒక బ్రోకర్ గారు మాట్లాడడం కాదు. రాజగోపాల్ రెడ్డి సమానం చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత 3.5 సంవత్సరాలు చేసి ఒక్క పని చేయలేదు. అది సరిపోతలేదని ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎమ్మెల్సీ అంటే దాన్ని వదిలేసి నాకు ఇదైతే బాగాలేదని మళ్ళీ 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ మునుగోడు ప్రజల అదృష్టమో దురదృష్టమో వాడు చెప్పిన మాటలకు, అతను చెప్పిన దొంగ హామీలకు అన్నిటికీ మొత్తం నేను ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు చేసినట్టు అని చెప్పిన ఒకే ఒక్క దానికి అందరు మోసపోయి 18లో గెలిపించారు. 18లో గెలిపించిన కానించి ఏ పార్టీలు ఉంటావో తెలియదు. గెలిపించిన 6 నెలల నుంచి ఈ కాంగ్రెస్ పని అయిపోయింది. నేను ఇలా ఉండను, నేను రాజీనామా చేస్తాను. వాది అయినాక నువ్వు ఎమ్మడే రాజీనామా చేయలేదు, ఏ అభివృద్ధి పని చేయలేదు. ఇక్కడ కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు 2003లో జైన్ అయినప్పటి నుంచి ప్రతి ఊరుకు తిరుగు, ఎన్ని ఊర్లు ఉన్నాయో నీకు తెలియదు. నీ మాగి ముంత ఎక్కడున్నది, నువ్వు ఎక్కడ పుట్టినావు, నువ్వు ఇక్కడ నియోజకవర్గం కాదు, నీది ఏది కాదు. అయినా కానీ నువ్వు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టి, ఆశ పెట్టి, దొంగ హామీలు ఇచ్చుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నావు. రాజీనామా చేసినావు. అరే లప్పుడుగా రాజీనామా చేస్తే 570 కోట్లు వస్తున్నాయని చెప్తున్నావు కదా. ఆ రోజు కూడా కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి ప్రతి ఆఫీసుకు తిరిగి మంత్రిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కష్టపడి ఆయన తీసుకొచ్చిన 572 కోట్లని ఇంతవరకు ఒక 10 కోట్లు కూడా పనులు చేపియలేదు. అంత దద్దమ్మవు నువ్వు, అంత దుర్మార్గునివి. అన్ని పైసల ఆశలు చూపి తప్ప నువ్వు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయవు. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు రాజీనామా చేయి. నీ అధికారం ఉందిగా, 20 నెలల నుంచి ఉన్నావు కదా. 20 నెలల నుంచి ఒక్క పని చేసినావా? ఈ మండలంలో ఈ నారాయణపురం గ్రామానికే తీసుకుందాం. చౌటుపల్లి చౌరస్తల, నారాయణపూర్ చౌరస్తల బస్ స్టాండ్ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కట్టింది ఇక్కడ, అదే కమ్యూనిటీ హాల్ కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంటే. కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి సర్వేల్లో కానీ, వాయిలేపల్లి కానీ, తండలలో కానీ 14 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన అది దక్కుతుంది ఎవరికంటే అది కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు సిఫారసు చేస్తే అక్కడ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి
ఘనత దక్కుతుంది మన కేసీఆర్ గారికి. ఇక్కడ 14 తండాల్ని గ్రామ పంచాయతీలు చేసిండు. 200, 300 ఉన్నప్పటికీ ప్రతి గ్రామాన్ని తండాలు చేసిండు. ప్రతి గ్రామంలో లింక్ రోడ్లు ఏర్పాటు చేసిండు. నిన్నగాక మొన్న విగ్రహావిష్కరణ జరిగినటువంటి కంకనాలగూడ గ్రామంలో కూడా నీ ఒక్క రూపాయి, ఒక్క స్టోన్ ఉందా, నీ ఒక బండ ఉందా, ఒక్క రూపాయి నువ్వు చేసినట్టు ఉందా? ఆ గ్రామంలో వీడియోలు తీపించుకో, చూస్తే తెలుస్తుంది. ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోసింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇన్ఛార్జి ఉన్నప్పటికి కూడా ఎంతో పనులు చేసిండు. అందరినీ ప్రోత్సహించిండు. కొంతమంది దొంగల వల్ల, కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల, కొంతమంది వెన్నుపోటుదారుల వల్ల ఆయన నష్టపోయింది తప్ప ఆయన ఎప్పుడైనా ఒక పద్ధతిగా ఒక బీసీ, ఎస్టీ, ఎస్సీ బిడ్డలని పైకి తీసుకొచ్చి ఎంతో రాజకీయంగా ఎదుగుదల చేసిండు. నేనున్నాను ఈ రోజే, నేను చెప్తున్నాను, 2 సార్లు నేను జనరల్ సీట్ల ఎంపీటీసీని చేసి ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడిని చేసిండు. ఎంతో మందికి ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని కాపాడుకుండు. ఇక్కడ నాతో పాటు ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతో మంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నీకేం కావాలని, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ ఏ పార్టీలు ఉంటావో రాజగోపాల్ రెడ్డి నీకే తెలియదు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతోనివి. నీ అసొంటి దొంగలు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, కాంగ్రెస్ నుంచి గెలిచినావు, కాంగ్రెస్లు ఉన్నావా? అందులో ఉండలేదు. 18,000 కోట్లకు అమ్ముడు పోయి రాజీనామా చేసినావు. ఇప్పుడు కాంట్రాక్టుల కోసమే ఆశపడి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను రాజీనామా చేస్తాను బెదిరిస్తున్నావు తప్ప నీకు మునుగోడు ప్రజల మీద కానీ, మునుగోడు నియోజకవర్గం మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు. అది సౌతి తల్లి ప్రేమే. నువ్వు ఇక్కడ పుట్టినోని కాదు, నీకు ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఎందుకుంటుందని నేను కోరుతున్నా. మీ అందరినీ కూడా నిన్ను డిమాండ్ చేస్తున్నా. నువ్వు చేతనైన చావదచ్చిన దెద్దమ్మవు, నువ్వు చేతగాని పాము, నువ్వు చచ్చిపోయిన పావుని నిన్ను అన్నా ఒకటే. మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడైనా ఏ రోజైనా పొద్దుగాల లేస్తే ఏ వ్యాపకం ఉండదు. ఇవాళ ఓడి ఫోన్ చేసిండు, ఈ రోజు ఏ కార్యక్రమానికి పోవాలి, 6 గంటలకు మేము లేవక ముందుకే నారాయణపూర్ మండలానికి వస్తాడు, చండూరు మండలానికి వెళ్తాడు, మునుగోడు మండలానికి వెళ్తాడు, చౌటుపల్లి మున్సిపాలిటీలో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉంటావురా దొంగ? నువ్వు మార్నింగ్ వాక్ అని పెడితే 6 గంటలకు పోయి మార్నింగ్ వాక్ చేయాలి, 11 గంటలకు తాగి నైట్ 7 వంతావు. ఎప్పుడు లేస్తావు నువ్వు? నువ్వేమన్నా ఒకసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అననీకి రాష్ట్రంలో అత్యధిక ప్రజలతోని తిరిగే వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు మండలం మొత్తం కలిస్తే ఒక 4గురికి ఇచ్చినవో లేదో, ప్రతి ఊళ్ళో 100 మందికి 50 మందికి ఆయన శక్తి మేరకు 10,000 కానీ 20,000 కానీ ఆయన శక్తి మేరకు ఆపత్తున్న వాళ్ళకి ఇచ్చిండు. ఆయన కాపాడుకుండు. దాన్ని నువ్వు ఏమన్నా వచ్చినా, నువ్వు ఏమన్నా చుట్టూలేక వచ్చి వారానికి ఒకసారి 15 రోజులకు వచ్చే వ్యక్తివి నువ్వు. ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా మొన్ననే విశారద మహారాజు కానీ అక్కడ వచ్చిన వ్యక్తులందరూ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఎక్కడ కనపడలేదు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే రోజు ఎమ్మెల్యే నన్ను విలువండి మీరు అందరని ప్రజలకు హామీ ఇచ్చిర్రు, ప్రజల్ని కోరిరు. మీరు ఎక్కడ వస్తున్నావు? నువ్వు 14 సంవత్సరాలు అదొకటి అంటాడు, ఒక బ్రోకర్ గాడు, ఒక చెంచగాడు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బిఎస్సి బిఈడి చేసిండు, డిగ్రీ చేసిండు, గవర్నమెంట్ ఉద్యోగం పొందిండు, ఒక వార్డెన్ గా పనిచేసిండు, ఒక 7th పాస్ కానోడు, ఒక ఇంజనీర్ పాస్. నీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అంటున్నావు కదా, నీ రాజగోపాల్ రెడ్డి డిగ్రీ డిస్కంటిన్యూ చేసిండు. నువ్వు తెలుసుకో. ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందిండంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఒక గ్రాడ్యుయేషన్ చేసిండు, ఒక బీఈడి చేసి, ఒక హాస్టల్ వార్డెన్ కూడా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసడం కోసం ప్రజలలోకి వచ్చిండు, రాజకీయాలకు వచ్చిండు. ఆయన సంపాదించుకోవడానికి రాలేదు. ఆయన ఉన్న ఆస్తులు అమ్ముకుండు తప్ప ఇంతవరకు 1 రూపాయి ఆస్తులు సంపాదించుకోలేదు. పేద ప్రజల కోసం పనిచేస్తుండు. మాలాంటి వాళ్ళ కోసం అందరినీ పైకి తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందిని పైకి తీసుకొచ్చి రాజకీయంగా ఒక జీవనం కల్పించి ఎన్నో చేసినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖబర్దార్. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు రాజీనామా చేయండి, మీరు చేసి మాట్లాడండి, కానీ మీరు అవాకులు చెవాకులు వెళ్తే ఖబర్దార్. మేము ఇదే వేదిక ద్వారా మీ అందరి ద్వారా రాజగోపాల్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం.